వృత్తి చేసుకునే ఆ కుటుంబాలకు ఆ పథకం ఎంతో ఆసరాగా నిలిచింది. ఒకప్పుడు వ్యాపారం కోసం అప్పులు చేస్తే వడ్డీలు కట్టడానికే వారి కష్టమంతా సరిపోయేది. ఇలాంటి వారికి జగనన్న దేవుడిలా ఆదరించాడు. పొదుపు సంఘాలలోని మహిళలకు రుణమాఫీ ద్వారా ఆదుకున్నారు. వైఎస్ఆర్ ఆసరా, ఇతర సంక్షేమ పథకాలు ఇప్పుడు పేదింట వెలుగులు నింపుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా కృష్ణా జిల్లా కాటూరుకు చెందినవారు. కుమ్మరి వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వీరికి గతంలో పెద్దగా ఎలాంటి ఆసరా లభించలేదు. గత ప్రభుత్వాలు పట్టించుకుందీ లేదు. ఎన్నో ఏళ్లుగా తమకు కేటాయించిన చెరువు నుంచి మట్టిని తెచ్చుకుని దాన్నిలా ముద్దలాగా చేసుకుని కుండలు చేస్తారు. ఇలా తయారు చేసిన కుండలను చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. అయితే వీరి కుటుంబాల్లోని మహిళలు పొదుపు సంఘాల్లో ఉంటున్నప్పటికీ వాటి నుంచి తీసుకున్న అప్పును తీర్చే క్రమంలో వారిపై ఆర్థిక భారం మరింతగా పడుతూ ఉండేది. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుమ్మరుల జీవితాల్లో మార్పు వచ్చింది. కాటూరుకి చెందిన నాగమణి, రమాదేవి తమ భర్తలకు సాయంగా ఉంటూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. పొదుపు సంఘంలో ఉన్న వీరికి రుణమాఫీ, బ్యాంకు లింకేజ్లోనూ 0 వడ్డీ రూపంలో వారి జీవితాల్లో మార్పు వచ్చింది. ఉపయోగపడుతున్నాయండి. మేము కుండలకి కావాల్సిన మెటీరియల్ పుల్లలని ఓకని తెచ్చుకుంటున్నామండి. దానికి సంబంధించినవి తెచ్చుకుంటున్నాం. జగనన్న ఆసరా 36,000 వచ్చినాయండి. శ్రీనీల పొదుపు సంఘంలో ఉన్న నాగమణికి బ్యాంకు లింకేజీలో 2 లక్షల వరకు లోన్ వచ్చింది. 0 వడ్డీతో పాటు ఆసరా పథకంలో భాగంగా 3 విడతల్లో 33,402 రూపాయల రుణమాఫీ అయింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణానికి ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మాఫీ చేస్తుండడం పట్ల నాగమణి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. నాగమణిలాగానే ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు ఎందరో ఇప్పుడు సీఎం వైఎస్ జగన్కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రుణమాఫీ 3 విడతలుగా పడిందండి. ఒక్కొక్క విడతకే 11,200 చొప్పున పడింది. ఇది 3వ విడత కూడా పడింది. మొత్తం 33,600 పడిందండి. వచ్చినాయండి, 10 లక్షలు వచ్చినాయి. మాది శ్రీతేజ గ్రూపు. మాకు 10 లక్షలు వచ్చినాయి. మనిషికి ₹1,00,000 చొప్పున తీసుకున్నాము. బాగానే ఉంది సార్. మనసున్న నాయకుడి పాలనలో మహిళల ఆర్థిక విజయగాథలివి.